హీరోయిన్ అంజలి కెరీర్ లో ఏకంగా 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. అప్పట్లో వచ్చిన మొదటి పార్ట్ గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. మొదటి పార్ట్ బాక్సాఫీస్ దగ్గర అప్పట్లో హర్రర్ కామెడీ మూవీస్ బాగానే వర్కౌట్ అవుతూ ఉన్న టైంలో రావడంతో ఆడియన్స్ ను బాగానే థియేటర్స్ కి రప్పించి మంచి విజయాన్ని నమోదు చేసింది. కానీ రెండో పార్ట్ మళ్లీ అదే హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కగా ప్రస్తుతం ఆ జానర్ కంప్లీట్ గా డెడ్ అయిపోవడంతో మళ్లీ అలాంటి జానర్ ఇష్టపడే ఆడియన్స్ కొద్ది వరకు ఈ సినిమాను చూడడానికి వెళ్తూ ఉండగా రొటీన్ మూవీగానే వచ్చిన ఈ సినిమా కొన్ని చోట్ల కామెడీ పర్వాలేదనిపించే విధంగా వర్కౌట్ అవ్వడంతో డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. కానీ స్టోరీ వైజ్ పరమ రొటీన్ కథతో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనిపించే లెవెల్లో ఉండగా కొంచెం ఓపిక పట్టి చూస్తే కొంచెం టైం పాస్ అయ్యే మూవీగానే చెప్పుకోవాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే జస్ట్ ఓకే అనిపించే రేంజ్ కలెక్షన్లను సినిమా సొంతం చేసుకుంది. బుక్ మై షోలో ఆల్మోస్ట్ 12,000 వరకు టికెట్ సేల్స్ జరగగా ఆఫ్లైన్ లో కూడా కొద్ది వరకు టికెట్ సేల్స్ జరిగాయి. ఓవరాల్ గా తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 50 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 40 లక్షల వరకు గ్రాస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంచనా వేయవచ్చు. వర్త్ షేర్ 20 లక్షలకు అటు ఇటుగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ ఏమీ సొంతం చేసుకోలేదు, కానీ వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్లకు అటు ఇటుగా ఉండవచ్చు. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేస్తుందనేది ఎవరికీ ఆశలు లేవనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.